తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఏరియల్ సర్వే కోసం హెలికాప్టర్లో సీఎం బయలుదేరారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్లో శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులు అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించనున్నారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాలు వరద మునిగాయి. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాధిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. అయితే ఈ రోజు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన సీఎం తన వెంట రాష్ట్ర హోంమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్య కార్యదర్శి సిఎస్, డీజీపీలను తీసుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అయితే వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణ సహాయ చర్యలను చేపట్టడమే ఈ పర్యటన లక్ష్యం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పర్యటనను ఎల్లంపల్లి నుంచి ప్రారంభించారు. ఇక్కడ ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి స్థానిక పరిస్థితులను అంచనా వేయనున్నారు. అయితే ఎల్లంపల్లిలో వరదల కారణంగా పంటలు, ఆస్తులు, మౌలిక వసతులకు జరిగిన నష్టాన్ని సమీక్షించి పునరావాస చర్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోనున్నారు. స్థానిక అధికారులతో కలిసి వరద బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఎల్లంపల్లి సర్వే తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలకు చేరుకొని అక్కడి వర్ష ప్రభావంపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. వరదల కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యలు మరియు పునరావాస ప్రక్రియపై అధికారులతో చర్చించి తదుపరి చర్యలను రూపొందించనున్నారు. కామారెడ్డిలో వరదల వల్ల రోడ్లు, వంతెనలు మరియు ఇతర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ సమీక్షలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బాధితులకు వెంటనే సహాయం అందించేందుకు సీఎం చర్యలు తీసుకోనున్నారు. అయితే చివరిగా ముఖ్యమంత్రి మెదక్ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో వరదల వల్ల ప్రభావితమైన గ్రామాలు, పట్టణాల్లోని పరిస్థితులను సమీక్షించి సహాయక చర్యలను వేగవంతం చేయనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ పర్యటన ద్వారా వరద నష్టాన్ని తగ్గించడం, బాధితులకు తక్షణ సహాయం అందించడం మరియు భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధతను పెంపొందించడంపై దృష్టి సారించనున్నారు. बेटा रे धड़कुल को रे धड़कुल को इधर आते जाते पूरा ये मार కామారెడ్డిలో వరదల వల్ల రోడ్లు, వంతెనలు మరియు ఇతర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ సమీక్షలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బాధితులకు వెంటనే సహాయం అందించేందుకు సీఎం చర్యలు తీసుకోనున్నారు. ये